హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సొంటి మిరియాల చారు అండి. చూసారా ఇది ఎంత బాగుందో? ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అండి. అలాగే సొంటి అంటే ఎండిపోయిన అల్లం అండి. ఇంత చిన్న ముక్క అయితే మనకి సరిపోద్ది. ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని చూసారా, మిక్సీ జార్లో ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీంతోపాటు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాం, అది కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. మేమైతే చింతపండు నానబెట్టిన నీళ్ళని పోసాము. సో దీన్ని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చూపించినట్టు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న దాకలోకి అయితే తీసుకోవాలండి. ఈ పేస్ట్ని తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గిన్నె మెజర్మెంట్గా తీసుకొని అన్ని నీళ్ళు అయితే పోసుకోవచ్చు. ఈ సొంటి మిరియాల చారు ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వస్తుంది కాబట్టి గొంతు ఇబ్బంది ఏమైనా ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి. చిన్నపిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కొంచెం స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలండి. చూసారా ఎలా మరుగుతుందో? అలాగే కొంచెం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. బాగా కలుపుతూ ఇది బాగా మరిగించుకోవాలండి. జలుబు, దగ్గు అలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ సొంటి మిరియాల చారు చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే దీన్ని చారు బాగా మరిగింది. మేమైతే వడకట్టుకున్నామండి. చూసారా ఎంత బాగుందో? ఇది పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ సొంటి మిరియాల చారు. అలాగే తాలింపు అయితే మనం వేసుకొని ఇందులో వేసుకోవాలండి. తాలింపులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నామండి. వేసుకొని తాలింపు అయితే పెట్టుకుందాం. కావాలంటే నెయ్యి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.